మీకు తెలుసా, ఈ దేశానికి అన్నం పెట్టేటటువంటి ఒక వర్గం నుండి ఒకతను వచ్చి ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ప్రజల్ని దోసుకోవడానికి వ్యతిరేకంగా, ప్రజలపైన జుట్టు పన్ను జిజియా పన్ను పేరుతో ప్రజలని ముంచకుండా ఉండేటందుకు పోరాడినటువంటి ఒక వ్యక్తి, ఆయనే ఛత్రపతి శివాజీ. శివాజీ గారు దేశానికి అన్నం పెట్టే రైతాంగంలో ఒక వర్గమైన మరాఠా నుండి వచ్చాడు. మరాఠా కుటుంబాల నుంచి వచ్చినటువంటి అతను ఈ దేశంలో మొఘళ్ళ యొక్క ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా, వాళ్ళ పీడనకు వ్యతిరేకంగా ఆయన నిలబడ్డాడు. అందుకోసం ఆయన పోరాడుతున్న క్రమంలో రాజ్యాభిషిక్తుడు కావడానికి ప్రయత్నం చేస్తే అక్కడున్న బ్రాహ్మణులు ఆయన రాజ్యాభిషక్తిని చేయడానికి అనుమతించరు, వ్యతిరేకిస్తారు. అక్కడ సాంప్రదాయం ప్రకారంగా, ఆయనకున్న సాంప్రదాయాల ప్రకారంగా పూజా విధి కార్యక్రమం నిర్వహించి ఆయన్ని పట్టాభిషిక్తుడు కావడానికి తోడ్పడాలి. దాన్ని వ్యతిరేకిస్తారు. కారణం, ఆయన కింది కులం వాడని చెప్పేసి, బ్రాహ్మణుడు గాడు, క్షత్రియుడు గాడు కాకుండా ఈ పంట పండించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కులానికి సంబంధించిన వాడని చెప్పేసి ఆయన్ని నీచంగా తక్కువగా మాట్లాడతారు. అలాంటి స్థితిలో కూడా ఆయన నిలబడి పోరాడతాడు. ఆయన పోరాటం ప్రధానంగా మొఘళ్ళ యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ప్రజలపైన జిజియా పన్ను కానీ ఇలాంటి పన్నులు వేసి వేధించకుండా ఉండేటందుకు ఆయన పోరాటం చేస్తాడు. నా దేశాన్ని మేమే పరిపాలించుకోవాలి అనే ఒక భావన కూడా ఆయనలో ఉంటుంది. అలా ఆయన పోరాటం చేస్తూ వస్తాడు. ఆయన ఆస్థానంలో ముస్లింలు ఉన్నారు, ఆయన సైన్యంలో ముస్లింలు ఉన్నారు. 30% పైగా ముస్లింలు ఉంటారు సైన్యంలో. ఆయన రాయబారిగా కూడా ఔరంగజేబు దగ్గరికి ముస్లింనే పంపిస్తాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆయనని ముస్లిం వ్యతిరేకిగా, హిందూ యోధుడిగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన పట్ల పలు రకాల మూఢమైన విశ్వాసాలను కలగలిపి ప్రచారం చేయడం జరుగుతున్నది. ఈ దేశంలో అభివృద్ధి చెందాలంటే రైతులు, కార్మికులు వీరు మాత్రమే దేశం అని చెప్పేసి ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ సెలవిచ్చారు. రైతాంగ కుటుంబం నుంచి వచ్చినటువంటి శివాజీ మహారాజు మొఘళ్ళ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. అంతే తప్పితే మరి ఈ ముస్లింలని వ్యతిరేకించలేదు, ముస్లింల పేరుతో వ్యతిరేకించలేదు. అలాంటి ఆయనకు వ్యతిరేకంగా ఇవాళ ఆయన యొక్క భావజాలాన్ని ఆయన విగ్రహాలలో సమాధిగా చేసి ఆయన భావాలకు వ్యతిరేకంగా, ఆయన ఆచరణకు వ్యతిరేకంగా ఇవాళ ప్రచారం జరుగుతున్నది. ఇవాళ వీళ్ళైతే ఎవరైతే హిందూ యోధుడిగా, ముస్లిం వ్యతిరేకిగా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళ యొక్క మానస భావజాల పూర్వీకులు కూడా గతంలో స్వాతంత్ర సమరం కోసం పోరాటం జరుగుతుంటే ఆ పోరాటంలో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నాలే కొనసాగించారు. సుభాష్ చంద్రబోస్ గారు సైన్యాన్ని నిర్మాణం చేస్తుంటే ఆ సైన్యాలు నిర్మాణం పోకుండా ఉండడం కోసము తీసుకెళ్ళి ఇంగ్లీష్ వాళ్ళ సైన్యంలో చేర్పించారు. భగత్ సింగ్కు వ్యతిరేకంగా వాళ్ళకు ఇలాంటి హిందూ భావ కలిగిన వ్యక్తులే కోర్టులో వాదించడం జరిగింది. వీటన్నిటి మనం దృష్టిలో ఉంచుకోవాలి, గమనంలో ఉంచుకోవాలి. మొత్తం చరిత్రని అధ్యయనం చేయాలి. తప్పుడు ప్రచారాలపై కానీ ఏదో ఒక భావజాలంతో భావోద్వేగాలకు ప్రేరేపింపజేస్తే అలాంటి భావోద్వేగాలకు కొట్టుకొని పోకుండా శాస్త్రీయబద్ధంగా ఆలోచించి దేశం కోసము, ప్రతి భారతీయ పౌరుడి కోసము, వాళ్ళ యొక్క ఉన్నతి కోసము నిరంతరం ఆలోచిస్తూ మన అందరి ఆచరణ అదేవిధంగా కొనసాగిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. నా పేరు బచ్చు భూమన్న, నేను నిజామాబాద్, తెలంగాణ. భవిష్యత్తులో ఇలాంటి వీడియోలను మీ ముందు తీసుకురావడం కోసము లైక్ చేయండి, షేర్ చేయండి, మనసు పడితే సబ్స్క్రైబ్ కూడా చేయండి.